నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణం నిప్పుల కుంపటిని తలపించేలాగా కనిపిస్తూ ఉంది. వడగాల్పుల దెబ్బకైతే మాత్రం పదుల సంఖ్యలో కూడా ప్రాణాలు కూడా పోతున్నాయి. మరి రాష్ట్రంలో ఎలాంటి వెదర్ పరిస్థితులు ఉన్నాయి, ఉష్ణోగ్రతలు ఏ జిల్లాల వారిగా ఎలా ఉన్నాయి, మరి వర్షాలు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా, మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ఈ నెల 20వ తారీఖు నుంచి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. 44 నుంచి 46 డిగ్రీల వరకు ఆ ప్రాంతంలో చాలా జిల్లాల్లో టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. ఈ టెంపరేచర్లు ఇంచుమించు మరొక 4 రోజులు కూడా ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. అందుకని ఈ రోజు నుంచి అయితే ఒకే ప్రాంతంలో ఇన్ని రోజుల తరబడి హీట్ వేవ్ కండిషన్ ఉన్నట్టయితే అది సివియర్ హీట్ వేవ్ కంటా కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రజారోగ్యం మీద. ఈ దృష్ట్యా మనము ఈ రోజు నుంచి రెడ్ అలర్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే ఇటు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే కుమరం భీము, మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాదు, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలో ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్లాలో ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఇదే పరిస్థితి ఇంచుమించుగా రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి తర్వాత రోజు కూడా ఈ తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. సార్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఏ జిల్లాలో కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? నిన్న మనకి రాష్ట్రంలో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం జిల్లాల్లో 45.4, 45.6 డిగ్రీల వరకు రికార్డ్ అయ్యాయి. ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో మటుకు నిన్న కొద్ది జల్లులు పడటం వల్ల మనకి మహబూబ్ నగర్ ప్రాంతంలో 39 డిగ్రీల టెంపరేచరు రికార్డ్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల పైగా టెంపరేచర్లు ఉన్నాయి. మన సిటీ బేగంపేట అబ్జర్వేటరీలో కూడా నిన్న 42 డిగ్రీలు దాటి 42.3 డిగ్రీల టెంపరేచరు రికార్డ్ అవ్వడం జరిగింది. సరే, ఒకవైపు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మరోవైపు అక్కడక్కడ కూడా జల్లులతో కూడిన వర్షాలకు సంబంధించిన అప్డేట్ కూడా వస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏమైనా రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది? మనకి గత 2 రోజుల్లోనూ కూడా ఇటు పశ్చిమలో ఉన్నటువంటి జిల్లాలు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో జల్లులు పడుతున్నాయి. అడపదడప మన సిటీలో రంగారెడ్డి జిల్లాలో కూడా జల్లులు పడినాయి. ఈ రోజు కూడా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ థండర్ స్టార్మ్ యాక్టివిటీ నడుస్తుంది. ఇక్కడ ఈ జిల్లాల్లో ఇప్పుడు థండర్ స్టార్మ్ కొన్ని ప్రాంతాల్లో పడుతుంది. మన రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని ప్రవేశించాయి ప్రస్తుతం. శంషాబాద్ ప్రాంతంలో ఆల్రెడీ ఒక చిన్న థండర్ స్టార్మ్ కూడా ప్రస్తుతం పడుతుంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ఇతర జిల్లాలో ఎక్కడైనా వర్ష సూచన ఏమన్నా ఉన్నదా? రాగల 4 రోజుల్లో ఈ వర్షాలు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. అయితే భారీ వర్షం ఎక్కడా ఉండదు, కానీ ఈ మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఇవి కూడా హీట్ వల్ల జనరేట్ అయినవే. ఈ హీట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి తేమగాలు ఏదైనా ప్రవేశిస్తే వెంటనే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. వాటి ద్వారా ఈరోజు ఈ ప్రాంతాల్లో మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు వర్షం పడుతుంది. అలాగే రేపు కూడా మన సిటీలోని 3 జిల్లాలు ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం వరకు కూడా ఈ వర్ష సూచన ఉంది. ఎల్లుండి చూసుకున్నట్టయితే మరిన్ని జిల్లాలు ఇప్పుడు హీట్ వేవ్ ప్రభావితంగా ఉన్న జిల్లాల్లో కూడా ఎల్లుండి నుంచి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఈ 4వ రోజు 5వ రోజు నుంచి టెంపరేచర్లు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సార్ చాలామంది కూడా బయట ఒక్కసారిగా వాతావరణానికి బయటికి రావట్లేదు. చాలామంది ఎప్పుడు లేనంత వాతావరణం ఈసారి ఉందని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీ లెక్కల ప్రకారం నిజంగా గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి వాతావరణంలో మార్పులు వచ్చాయా? ఎప్పుడూ లేనంతగా కాదు, కానీ మనకి గత 4-5 సంవత్సరాలు అంటే 2021 నుంచి 2025 వరకు మనకి తెలంగాణ వ్యాప్తంగా మైల్డ్ సమ్మర్ ఉంది. ఈ స్థాయిలో టెంపరేచర్ లేవు. అయితే 2015 నుంచి 2021 వరకు చూసుకున్నట్టయితే ఇంచుమించు ఇదే స్థాయిలో మనకి టెంపరేచర్లు ఉన్నాయి. సో ఈ సాధారణ స్థాయిని దాటి మే నెలలో ఒక 2 నుంచి 4 డిగ్రీలు పెరగడం కూడా జరుగుతుంది, సర్వసాధారణంగా జరుగుతుంది. ఒక 4-5 రోజులు హీట్ వేవ్ అలర్ట్స్ పెడుతుంటాం. సో ప్రస్తుతం మనం ఏంటంటే గత 4-5 సంవత్సరాలుగా మైల్డ్ సమ్మర్కి అలవాటు పడి ఉన్నాం. అందుకని ఇప్పుడు మళ్ళీ 2015 నాటి టెంపరేచర్లు మళ్ళీ మనకి వచ్చేటప్పటికి మనకి బాగా ఎప్పుడూ లేని టెంపరేచర్లు అనిపిస్తుంది. అయితే ఇవి రికార్డు స్థాయి టెంపరేచర్లు అయితే కావు. గతంలో మనం 2015-17 ప్రాంతంలో ఈ రకమైన టెంపరేచర్లు ఉండడం చూసాం. సార్ 2015 వరకు ఉన్న మైల్డ్ సంబంధించిన ఈ టెంపరేచర్లు తర్వాత ఇంతగానం పెరుగుకుంటూ రావడానికి గల కారణం ఏంటి? వాతావరణంలో
ఇలా మార్పులు ఎందుకు వస్తున్నాయి? వాతావరణంలో మార్పులు జనరల్గా గ్లోబల్గా మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ కూడా ఈ ఏంటంటే మానవ జనితమైనటువంటి ఉష్ణం మనం అనేక ఈ చెట్లు కొట్టేయడము అలాగే లక్షలాది ఏసీలు వాడటము లక్షలాది వెహికల్స్ ఇండస్ట్రియల్ పొల్యూషను వీటన్నిటి వల్ల కూడా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అలాగే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం వల్ల ఇవి వాతావరణంలోని ఉష్ణాన్ని పట్టి ఉంచుతాయి. సో గ్లోబల్గా కూడా మనం మామూలుగా వేసవి కాలంలో కాదు ఇతర కాలాల్లో కూడా మనము వేడిమి గల రోజుల్ని ఎక్కువ చూస్తున్నాము. గ్రాడ్యువల్గా వరల్డ్ టెంపరేచర్స్ అన్నీ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. సార్ ఒకసారిగా మరణాల కనుక చూస్తే కనుక మొత్తం వడగాల్పుల కారణంగా వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు ఈ గత 2 రోజుల్లోనే 100కు పైగా మరణాలు సంభవించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి సార్. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి గత 3-4 రోజుల్లో ఇంచుమించు 102 మంది దాకా మరణించినట్టు సమాచారం ఉంది. వీరందరూ కూడా హీట్ స్ట్రోక్కి గురై మరణించారు. సో ముఖ్యంగా హీట్ స్ట్రోక్ గురించి మనం గత 10 రోజులకు బట్టి కూడా మనం హెచ్చరికలు చేస్తున్నాము, జాగ్రత్తలు చెప్తున్నాము. అయినప్పటికీ కొంతమంది దాన్ని లేకపోవడము లేదా లైట్గా తీసుకోవడం వల్ల ఇటువంటి పరిణామాలు వస్తున్నాయి. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరం. దీన్ని ఏమాత్రం లైట్గా తీసుకోకండి. ఉదయం 10:30-11 గంటల నుంచి 4-4:30 గంటల వరకు తీవ్రమైన టెంపరేచర్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ సమయంలో హాఫ్ అన్ అవర్ కంట బయట ఉండడం అనేది ప్రమాదకరం. హాఫ్ అన్ అవర్ కంట బయట ఎండలో ఉన్నట్టయితే తప్పనిసరిగా హీట్ స్ట్రోక్కి గురవుతారు. సో తప్పనిసరి పని చేయవలసిన వారు కూడా బాడీ వేడెక్కింది అనిపించినప్పుడు వెంటనే ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లోగా నీడ పట్టుకొచ్చేసి మళ్ళీ బాడీ పూర్తిగా కూల్ అయ్యేంత వరకు మళ్ళీ ఎండలోకి వెళ్ళకూడదు. అలాగే లైట్ కలర్ దుస్తులు ధరించాలి, తలకి క్యాప్ పెట్టుకోవాలి, అరగంటకోసారి ఒక గ్లాసుడు వాటర్ తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. అప్పుడప్పుడు మజ్జిగలో సాల్ట్ వేసుకుని సాల్ట్స్ కూడా చాలా పోతాయి కాబట్టి మజ్జిగలో సాల్ట్ వేసుకోవడం కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవడం కానీ ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే హీట్ స్ట్రోక్కి గురవుతారు. హీట్ స్ట్రోక్ అంటే ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ 35 డిగ్రీలు. మనము చెమట ద్వారా మన బాడీ 38, 39, 40 డిగ్రీల వరకు దాన్ని మెయింటైన్ చేయగలగడానికి చెమటని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఈ ఎవాపరేషన్ ద్వారా బాడీని కూల్ చేయగలుగుతుంది. కానీ 45 డిగ్రీలు 46 డిగ్రీలు 47 డిగ్రీల్లో మనం ఉన్నప్పుడు ఈ 10 డిగ్రీల వ్యత్యాసాన్ని మనకి గ్యాప్ని చేయడానికి కష్టమవుతుంది. ఈలోగా మనకి చెమట విపరీతంగా ప్రొడ్యూస్ అయ్యి మనకి తెలియకుండానే ఈ హీట్కి ఆ చెమట అంతా ఆరిపోవడము, మనం డీహైడ్రేట్ అయిపోవడము, స్పృహ తప్పి పడిపోవడము, కోమాలోకి వెళ్ళిపోవడము ఇటువంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఎవరూ దీన్ని అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. రాగల 3-4 రోజులు కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సార్ లాస్ట్ క్వశ్చన్, రాగల 3 నుండి 5 రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు జిల్లాల ప్రాంతాల వరకు ఉండబోతున్నాయి? రాగల 3-4 రోజుల్లో టెంపరేచర్లు పెద్దగా పెరిగే అవకాశం లేదు, కానీ ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న టెంపరేచర్లు కూడా తక్కువ కాదు, 41 నుంచి 46 డిగ్రీలు. మరొక 4 రోజులు కొనసాగడం అంటే అది కూడా ప్రమాదకరమైన పరిస్థితే. అందుకనే మనం రెడ్ అలర్ట్లు, ఆరెంజ్ అలర్ట్లు ఇవన్నీ పెడుతున్నాము. సో ఈ 4 రోజులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండి మ్యాక్సిమం 10:30-11 గంటల నుంచి 4:30 వరకు బయట ఎండలో ఓపెన్గా ఉండకపోవడం శ్రేయస్కరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా వచ్చే 3 రోజుల పాటు అయితే మాత్రం ఇలాంటి ఇప్పుడు ఏదైతే ఉందో 40 నుండి 46 డిగ్రీల వరకు అయితే ఉందో అదే కొనసాగే అవకాశం గత రానున్న 3 రోజుల నుండి 5 రోజుల వరకు అయితే ఉండబోతుంది. ప్రధానంగా అత్యధికంగా మాత్రం ఇప్పుడు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్లో కూడా అలాగే నమోదవుతున్నాయి. ఇక సన్ స్ట్రోక్ నుండి కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హీట్ వేవ్ కూడా పెరిగిపోయింది. హీట్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ప్రతి జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యాహ్నం సమయంలో మాత్రం అరగంట కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఈ సన్ స్ట్రోక్ అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 40 నుండి అంటే దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మాత్రం 42 డిగ్రీల పైన కూడా స్టార్ట్ అవుతుంది. ఇక హైయెస్ట్ 46 వరకు ఉంటుంది. ఇదే 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. అడప రంగారెడ్డి లాంటి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్ష సూచికలు అనేది కనిపిస్తున్నాయి, కానీ భారీ స్థాయిలో మాత్రం వర్షాలు వచ్చే అవకాశం అయితే లేదు. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పటికే గతంలోనే చెప్పాము, మళ్ళీ కూడా చెప్తున్నాము, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోవాలి, డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్త పడాలి. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ బయటికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.